దేవుపల్లిలో ఎన్డీఎంఏ డ్రగ్ పట్టివేత డ్రగ్స్ విక్రయిస్తున్న 4 అరెస్టు. వారి వద్ద నుండి 10,80,000 రూపాయలు చేసే 90 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. ఇక ముంబై నుండి డ్రగ్స్ తెచ్చి మైలార్ దేవుపల్లిలోని ఫ్రెండ్స్ కాలనీలో ఇంట్లో డ్రగ్స్ విక్రయిస్తున్నారని సమాచారం. దాడులు జరిపిన పోలీసులు ముంబైకి చెందిన డ్రగ్స్ పెడ్లర్ సల్మాన్ షా వద్ద నుండి డ్రగ్స్ తెచ్చి మైలార్ దేవుపల్లిలో డ్రగ్స్ విక్రయిస్తున్న రిజ్వాన్ అలీ, మహమ్మద్ అతీక్, మహమ్మద్ యాసిన్లు అరెస్టు. నిందితులు రిజ్వాన్ తో కలిసి గత కొన్నేళ్లుగా ముంబై నుంచి ఎండీఎం కొనుగోలు చేసే డ్రగ్స్ రజనీగంధలో ఉపయోగిస్తున్న 4 నిందితులు. ఓకే, నిన్న అనగా తేదీ 27/7/2024 అందాజ మధ్యాహ్నం సమయంలో మన లక్ష్మీగూడ మైలాదేవి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీగూడ ఏరియాలో ఫ్రెండ్స్ కాలనీ ఏరియాలో మొహమ్మద్ అతీక్ అనే ఇంట్లో డ్రగ్స్ ఉన్నామనే సమాచారం మేరకు టిఎస్ న్యాబ్ మరియు పోలీస్ మైలాదేవిపల్లి జాయింట్ యాక్షన్ చేసి రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేయడం క్రమంలో మొహమ్మద్ అతీక్ ఇంట్లో 4 వ్యక్తులు కలరు. ఆ వ్యక్తులను విచారించగా సల్మాన్ షా అని చెప్పి ముంబై నుంచి వచ్చిన వ్యక్తి, మొహమ్మద్ అతీక్ ఇంట్లో రిజ్వాన్ అలీ మరియు మొహమ్మద్ యాసీన్ అనే చెప్పి వీరందరూ కలిగి ఉన్నారు. వాళ్ళ ఇంట్లో సోదా చేయగా 90 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్స్ అది దొరకడం జరిగింది. వాటిని మేము సెర్చ్ చేసి సీజ్ చేయడం జరిగింది. మరి వారితో పాటు 4 మొబైల్స్ మరియు 90 గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సీజ్ చేయడం జరిగింది. ఏవన్ అయినటువంటి సల్మాన్ షా దగ్గర నుంచి 50 గ్రామ్స్, A2 అయిన మొహమ్మద్ ఆతిక్ వద్ద నుంచి 40 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క డ్రగ్ వీరితో పాటు సల్మాన్ షా మరియు ఇంకా 3 అయినటువంటి వేరే వ్యక్తులు షాహెద్, వాజిద్, నేత, వీరు ముంబైలో అక్కడి నుంచి